హలో అండి. నేను జాన్ డిజైనర్ కమ్ మాస్టర్‌ని. మార్నింగ్ కట్ చేశాను కదా! లైనింగ్ విత్ మెయిన్ క్లాత్. ఇది అటాచ్ చేస్తాను చూడండి. మనం ఇంత కరెక్ట్‌గా ఇప్పుడు ఇక్కడుంది. ఇంత కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకొని, చిన్నగా మీరు ఇట్లా లైన్ చేసేసుకుంటే, మీకు తర్వాత అదేంటి కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్స్ట్రా ఉన్నది టైం వేస్ట్ అవ్వదు. ఓకేనా? చాలా నీట్‌గా ఉంటది. అందరూ భయపడతారు. ఇట్లా కట్ చేస్తే ఏమైతదో అని. కొంచెం ఎక్కువ తక్కువలో వస్తే అంటే త్వరగా అవుతుంది అనుకుంటారు, కానీ అది త్వరగా అవ్వదు, కొంచెం లేట్ అవుతుంది. సో ఇలా నీట్గా అంటే ఇప్పుడు ఆర్మోర్ ఉంది, ఇక్కడ ఉంది, ఇది మెయిన్ క్లాత్, ఇది రెండింటిని కలిపి పెట్టుకోండి ఇట్లా. సో కొంచెం ఎక్కువ తక్కువ రావడం కానీ, లైనింగ్ టైట్ అయ్యి క్లాత్ లూజ్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమీ జరగవు. సో ఇది ఒకటేసారి అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ అవ్వట్లేదు. సో అక్కడ మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది, క్లాత్ కూడా కొంచెం నీట్గా పద్ధతిగా ఉంటాయి. సో అక్కడక్కడ చాలా మైల్డ్గా అంటే కొంచెం ఒక పాయింట్ అట్లా పెరుగుతుంటుంది, ఎందుకంటే క్లాత్కి సాగే గుణం ఉంటుంది. సో అది మాత్రమే కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే, అంతకుమించి ఏం అక్కర్లేదు. మీరు ఇట్లా నీట్గా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇక్కడ చూసారా ఒక పాయింట్ ఎక్స్ట్రా బయటకు వచ్చేసింది క్లాత్, ఎందుకంటే కొంచెం సాగిపోతాయి, అంటే కింద మిషన్ టెన్షన్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం సాగుతాయి. సో అది మాకు పెద్ద ప్రాబ్లం కాదు. మరి ఇక్కడ బాగానే ఉంది చూడండి. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ క్లాత్ అదే లైనింగ్ను క్లాత్ సేమ్ ఉంటాయి. మనకి అది ఇది పెరగడం, పై క్లాత్ లూజ్ అయిపోవటం అట్లాంటివి జరగవు అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంత నీట్గా మీరు పద్ధతిగా కుట్టుకుంటూ వెళ్తే నీట్గా ఉంటుంది. చూడండి మొత్తం కుడతాను, ఎలా కుడతానో ఒకసారి చూడండి. ఇది బ్యాక్, సేమ్ మెయిన్ క్లాత్ లైనింగ్ సేమ్ ఉండేలా చూసుకుంటున్నాం అంతే, అంతకుమించి మనం ఏం చేయట్లేదు ఇక్కడ. అంతే. ఇవన్నీ అంటే మేము పెద్ద పెద్ద బోటిక్లో కూడా పనిచేసి వచ్చినాను నేను, ఒక 2-3 మంత్స్ అట్లా. వాళ్ళకి బాగా అర్జెంట్ ఉండి ఇంకా వేరే తప్పదు అని అనుకునేవాళ్ళు నన్ను కొంచెం కాంట్రాక్ట్ మాట్లాడుకొని తీసుకెళ్తారు ఒక 2 మంత్స్ 3 మంత్స్. ఇంకా లేటెస్ట్గా నేను చేసిన కాంట్రాక్ట్ ఒకటి ఉంది, అది చెప్తాను ఈరోజు మీకు. లేటెస్ట్గా ఈ బిగ్ బాస్ చూశారు కదా, బిగ్ బాస్ సీజన్ 8 అనుకుంటా. సీజన్ 8లో నేను ఒక 4 కంటెస్టెంట్లకి డ్రెస్సులు చేశాను. అది ఎవరో ఏంటో మీరు గెస్ చేయగలిగితే కామెంట్ చేసి చెప్పండి ఎవరు అనేది. నేను చెప్తాను సాయంత్రం, ఒక చిన్న క్లిప్ కూడా పెడతాను, నేను ఎవరెవరికి డ్రెస్సులు చేశాను, ఎన్ని డ్రెస్సులు చేశానో కూడా చెప్తాను. కానీ అది మనం పెట్టకూడదు, ఎందుకంటే నాకు వేరే కాంట్రాక్ట్ అది. అంటే నేను ఇక్కడ మూడో వ్యక్తిని అనమాట. సో వాళ్ళు వర్క్ తీసుకున్నారు, వాళ్ళ వర్క్ నేను చేసి ఇచ్చాను. బట్ అది మనం చెప్పకూడదు బయటికి, అంటే ఎవరికి చేశాను ఏంటి అని. అంటే ఏ డ్రెస్సులు చేసామని చెప్పకూడదు, బట్ పేర్లు చెప్పవచ్చు, నో ప్రాబ్లం. సో దానికోసం మీరు గెస్ చేయండి నేను ఎవరెవరికి చేసి ఉంటానో, ఎవరెవరికి ఎంట్రీ డ్రెస్సులు చేశానో చెప్తాను. సో ఇది డాట్ కోసం మనం దీని మీద ఒక లైన్ వేసుకోవాలి ఫస్ట్ సెంటర్లో, ఎందుకంటే క్లాత్ అటు ఇటు పరిగెత్తుకుని ఉంటుంది. ఇలా వేసుకున్నాం కదా, ఒక స్టిచ్ రన్ చేసుకున్న తర్వాత ఇది తీసుకుని ఇది కట్ చేసేద్దాం. కట్ చేశాను. ఇప్పుడు ఇది మీరు డాట్ వేయడానికి చాలా ఈజీ అవుతుంది, అంటే క్లాత్ లైనింగ్ రెండు కలిసే ఉంటాయి కాబట్టి. సో క్లాత్ దగ్గర లైనింగ్ అటాచ్ అయి ఉంటాయి కాబట్టి క్లాత్ లూజ్ అవ్వదు అనమాట. సో మనం ఇది ఇలా వేసుకోవాలి. మీకు బాగా చేయి తిరిగితే ఇది కూడా ఇట్లా రౌండ్ తీసుకోవచ్చు, ఇలా రౌండ్. ఒకవేళ రౌండ్ తీయకపోయినా పర్లేదు, స్ట్రైట్గా వేసేసుకోండి మీరు. నేనైతే రౌండ్ తిప్పుతాను, కొంచెం లైట్గా రౌండ్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే ఇగో ఇట్లా అయిన తర్వాత కట్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఇది ఈ పాయింట్, ఓకేనా. ఇది పెట్టాను కదా, ఇది డాట్ వేసిన తర్వాత కట్ చేసుకుంటే కొంచెం స్ట్రైట్ అవుతుంది. ముందే స్ట్రైట్ కట్ చేస్తే అది కొంచెం పైకి వెళ్ళి కిందకి వెళ్ళి కొంచెం అటు ఇటుగా ఉంటాయి, అందుకని కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తానమాట. గుర్తుంది కదా, బిగ్ బాస్ సీజన్ 8లో
కొంతమంది నలుగురు కంటెస్టెంట్లు, నలుగురు కాదు మొత్తం 5గురికి చేశాను. 5గురికి వర్క్ చేసి వచ్చాను. ఇప్పుడు లాస్ట్ 2 months బ్యాక్ వాళ్ళు ఇంకా ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. ఇంకా నేను వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయింది, 2 months కాంట్రాక్ట్ అయిపోయింది, నేను ఇంకా బయటకు వచ్చేసాను. సో వచ్చేసి మళ్ళీ నా షాప్లో నేను వర్క్ చేసుకుంటున్నాను అనమాట. సో అదే కాదు, ఇంకా పెద్ద హిస్టరీ కూడా ఉంది. అది కూడా ఫ్యూచర్లో రివీల్ చేస్తాను, ఇప్పుడు రివీల్ చేయలేను. చూసారు కదా, ఇది ఒక నెక్ కోసం ఒక చిన్న లైన్ ఒకటి వేసుకుందాం. సో ఇది చేస్తే ఇప్పుడు మీకు ఎక్కడ కట్ చేయడానికి ఇంకెక్కడ లేదు, మొత్తం అయిపోయింది. ఇది కొంచెం కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ, అది కొంచెం కట్ చేసుకుంటే కథం. అంతేగాని మీరు ఒకసారి కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ అది కొంచెం ఎక్స్ట్రా వచ్చిందని మళ్ళీ అది కట్ చేసుకుని లైనింగ్ లూజ్ అయిపోయి, లైనింగ్ టైట్ అయిపోయి, క్లాత్ లూజ్ అయిపోయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ జరగవు. చూసారు కదా, ఎంత మొత్తం కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతూ బ్లౌజ్ కుడితే చాలా పద్ధతిగా నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.